"అన్నయ్య ఇప్పుడైతే మేము ఎలాంటి కారు కొనాలనుకోవట్లేదు. ఆయనేదో తొందరపడి ఇదంతా చేస్తున్నాడు" అని చెప్పేసి తన ఫ్రెండ్‌కైతే చెప్తుంది. ఆ తర్వాత "సరేలేరా మనం తర్వాత ఎప్పుడైనా కారు తీసుకుందాం కానీ మీనా చెప్పిన దాంట్లో కూడా అర్థముంది. మా అమ్మ, నాన్న సంతోషంగా ఉన్నప్పుడు తీసుకుంటేనే మా నాన్న కూడా జర సంతోషిస్తాడు. లేదంటే కాస్త టెన్షన్ ఎక్కువే ఉంటుందిలే. ఆ తలకాయ నొప్పులన్నీ మాకెందుకులే కానీ ఇంతకీ ఈ కారు నిజంగానే వద్దంటున్నావా మీనా?" అంటూ అనగానే, "ఏంటండి మీరు? నేను వద్దని చెప్పాను కదా! ఒకవైపు అత్తయ్య, మామయ్య ఎలా కలుస్తారా అని నేను ఎదురు చూస్తుంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు?" అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఎలాగైనా అత్తయ్యని, మామయ్యని కలపాల్సిందేనండి. అసలు అత్తయ్య, మామయ్య ఎవరు చెప్పినా వినట్లేదు. అత్తయ్య దగ్గరికి వెళ్తే అత్తయ్య ఏమో నాది తప్పన్నట్టుగా మాట్లాడి నా నోరు మూయించేస్తుంది. అక్కడ రోహిణిని గాని, శృతిని గాని ఎవరితోనూ మాట్లాడట్లేదు. సరే కానీ ఇక్కడ మామయ్య గారితో చెప్తే మామయ్య ఏమో తను కూడా మాట్లాడను అసలు అని అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనంతటికి పరిష్కారం ఒకటే మీనా. ఒకటి మా అమ్మ నీకు సారీ చెప్పాలి. నీకు సారీ చెప్తే మా నాన్న క్షమిస్తాడు. ఇంకొక మార్గం కూడా ఉంది. షీలా డార్లింగ్ అంటూ ఇద్దరు ఒకేసారి అంటారు. మన ఇద్దరికీ ఒకేసారి షీలా డార్లింగ్ గుర్తొచ్చింది. అంటే మా అమ్మకి కరెక్ట్ మొగుడు మా షీలా డార్లింగే. షీలా డార్లింగ్ ఏది చెప్పినా మా అమ్మ ఖచ్చితంగా వింటుంది. అది భయంతోనో, భక్తితోనో తెలీదు కానీ ఖచ్చితంగా ఆవిడ మాటలైతే వింటుంది. మనం వెంటనే షీలా డార్లింగ్‌కి ఫోను చేసి జరిగిన విషయం చెప్దాము అని చెప్పేసి సుశీలకు ఫోను చేసి మొత్తం కూడా అన్నీ కూడా చెప్పేస్తారు. అన్నీ చెప్పిన తర్వాత ఏంట్రా ఇది? ఇంత జరిగిందా? మరి ఇంత జరుగుతుంటే ఇంట్లో ఇన్ని రోజుల నుంచి నాతో ఎందుకు చెప్పలేదు అనగానే, "ఏం చెప్పమంటావు షీలా డార్లింగ్? నీకు అమ్మ గురించి తెలిసిందే కదా! మహా ఆడితే 2 రోజులు మాట్లాడకుండా ఉంటారు. తర్వాత వాళ్ళే కలిసిపోతారు అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరి మనుషుల మధ్య, మనసుల మధ్య చాలా దూరం పెరిగింది. నాన్నకైతే మా అమ్మావతి మీద చాలా కోపం వచ్చింది" అనగానే, "మరి రాదేట్రా? అసలు తప్పు చేసింది తనయ్యుండి కూడా తన తప్పుని మీనా మీద, నా మీద, కుటుంబం మీద తోసేయడం ఎంతవరకు కరెక్టు? అసలు నిజంగా ప్రభావతికి చాలా నోటి దురుసుతనం ఎక్కువ. అలాగే డబ్బు లేని వాళ్ళంటే చాలా చిన్న చూపు చూస్తుంది. తనేదో కోటీశ్వరురాలైనట్టు, తనేదో లక్షలకు లక్షలు మోసుకొచ్చినట్టు చాలా బిల్డప్ ఇస్తుంది. కానీ తన గుణం మార్చాలి. తన గుణం అలా ఉన్నంత వరకు ఇప్పుడు పరిస్థితి ఇలానే ఉంటుంది" అనగానే "అదంతా తర్వాత చూద్దాము షీలా డార్లింగ్. కానీ నువ్వు ముందు వచ్చి వాళ్ళతో మాట్లాడు. వాళ్ళిద్దరూ మాట్లాడేలా చెయ్యి" అని చెప్పేసి బాలు అంటాడు. "అవును, అవును అమ్మమ్మ. నువ్వు నిజంగా అలా చేయకపోతే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి చాలా దూరం పెరిగిపోతుంది. కోడళ్ళకి, కొడుకులకి చెప్పాల్సిన వాళ్ళే ఇలా దూరంగా ఉంటే రేపటి నాడు మా మధ్య ఏదైనా గొడవొచ్చినా కానీ మాకు ఎవరు సర్ది చెప్తారు? అందుకనే అమ్మమ్మ నువ్వు వెంటనే వచ్చేసేయి. నువ్వు వెంటనే వచ్చి వాళ్ళిద్దరిని కలుపు" అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది. ఇక దాంతో సుశీల వస్తుంది. సుశీల వచ్చి వాళ్ళిద్దరిని ఒకరితో ఒకరు మాట్లాడుకోమని గట్టిగా చెప్తుంది. అయినా "నువ్వు చేసింది తప్పే కదా ప్రభావతి. కోడలి నగలు అమ్ముకోమని కొడుకుకి ఇవ్వడం ఏంటి? అసలు తెలిసి కూడా ఒకవేళ కొడుకు పరిస్థితి చూసి కొడుకు మీద ప్రేమతో ఇచ్చావే అనుకో, ఇచ్చింది మరి ఆ తర్వాత బయట పడ్డ తర్వాతైనా చెప్పాలి కదా! నిజం ఒప్పుకోవాలి కదా! కానీ ఒప్పుకోకుండా నువ్వు మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ మీద, నా మీద నిందలు వేసినందుకు వాడికి కోపం వచ్చింది. ఇప్పుడు వాడన్న దాంట్లో కూడా కరెక్టే కదా! వాడు ఇప్పుడు మీనాకి సారీ చెప్పమంటున్నాడు. మీనాకి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్తే వాడు నిన్ను క్షమిస్తాడు కదా!" అనగానే, "నేను ఈ పూలమ్ముకునే దానికి క్షమాపణ చెప్పాలా? మీరు నా అత్తగారు కాబట్టి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పమన్నా నేను చెప్తాను. అంతేగాని ఏ దిక్కు లెక్కలు లేకుండా అది అక్కడనే ఏ పేదింటి నుంచి వచ్చిన దానికి నేను చెప్పడం ఏంటి? నేను చచ్చినా చెప్పను" అంటూ అనగానే, "చూసావా అమ్మా! దానికి ఇప్పుడు కూడా మీనా దిక్కులేని దానిలాగానే కనిపిస్తుంది. దానికి పెద్ద దిక్కుని నేనున్నాను. తండ్రి స్థానంలో మీరు తండ్రి స్థానమే ఇస్తారో, లేక ఇంకే స్థానమే ఇస్తారో అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం దానికి సారీ చెప్పను. చెప్పను అనగానే సుశీల చెంప చెల్లుమనిపిస్తుంది. కోడళ్ళ ముందు నిన్ను కొట్టొద్దు, తిట్టొద్దు అని ఇప్పటి వరకు నేను నిన్ను ఓపిక పట్టాను. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమిస్తూ వచ్చాను. కానీ ఇంతకు మించి ఏ తప్పు చేసినా ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను జాగ్రత్త. అసలు నువ్వు చేసిందే తప్పు. నీ కొడుకును కాపాడాలనుకోవడం నువ్వు చేసిన తప్పు కాదు. నీ కొడుకు కోసం ఇంకొక అమ్మాయి నగలు, ఒక ఆడపిల్ల నగలు అమ్మి ఇప్పించావు కదా! అది నువ్వు చేసిన మొదటి తప్పు. అందులోనూ అది చేసి కూడా నువ్వు మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళ మీద నిందలు వేశావు. నా మీదంటే వేశావనుకో, నేను నీకు అత్తగారిని. కానీ తన మీద ఎందుకు వేశావు? తన పుట్టింటి వాళ్ళ మీద ఎందుకు వేశావు? తన మీద నిందలు వేసినా తనకు నీ కోడలు కాబట్టి పడే
పడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళ పుట్టింటి మీద ఎందుకు వేసావు? వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ రోజైనా నువ్వు ఒక్క రూపాయినా వాళ్ళకి పెట్టావా? వాళ్ళ మంచి చెడులు చూసుకున్నావా? ఆ పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది. ఆ పిల్లకేదైనా పెట్టావా? ఏది లేదు. పైగా నువ్వు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? అసలు నీకు బుద్ధుందా అనగానే ఇక అమ్మమ్మ గారు వదిలేయండి. అత్తయ్య గారి తప్పేమి లేదు అనగానే నువ్వు నోర్మూయి. ఇందులో తప్పంతా నీదే. నీ మొగుడిని సరిదిద్దుకోవాల్సింది నువ్వు. నీ మొగుడిని కరెక్ట్‌గా పెట్టుకోవాల్సింది నువ్వు. నీ తప్పే ఉంది ఇందులో. అసలు నువ్వే నీ భర్తని సరిగ్గా చూసుకోకుండా, నీ భర్తలో మార్పు రాకుండా ఇదంతా చేశావు. ఇప్పుడు మీనా ఉంది. వాడి చేత తాగుడు మానిపించలేదా? భార్య సరిగ్గా ఉంటే భర్త కూడా సరిగ్గా ఉంటాడు. భార్య తన కాపురాన్ని తనే చక్కదిద్ది పెట్టుకోవాలి. అలాగే తన భర్త ఎటువంటి చెడు మార్గాలు వెతుక్కోకుండా కాపాడుకోవాలి. కానీ ఇందులో ఇక్కడ నువ్వు భార్యగా వాడికి సపోర్ట్ చేస్తున్నావు. ఏ తప్పు చేయలేదని ఇక్కడ కన్న తల్లయ్యుండి తను సపోర్ట్ చేస్తుంది. ఇంకా వాడు ఎలా మారతాడు? ఎప్పుడు మారతాడు? అంటూ రోహిణికి కూడా క్లాస్ పీకేస్తుంది. వెంటనే మీనాకి కాలయితే వస్తుంది. రోహిణికి కాలొచ్చినా కూడా పట్టించుకోదు. రోహిణికి సుగుణమ్మ ఫోను నుంచి కాలొస్తుంది. కానీ పట్టించుకోదు. తను ఫోను లిఫ్ట్ చేయదు. ఇదేంటి ఇప్పుడు ఫోను చేస్తుంది? ఇప్పుడు ఇంట్లో నేనున్న సిట్యుయేషన్ ఏంటి? ఈవిడ ఇప్పుడెందుకు ఫోను చేస్తుంది? అంటూ కోపంతో కట్ చేసి ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటుంది. ఇక తర్వాత మీనాకి కాల్ చేస్తాడు చింటూ. మీనాకి కాల్ చేసిన తర్వాత ఆహ్, ఏడుస్తూ మాట్లాడతాడు చింటూ. "ఏమైంది చింటూ? ఎందుకు ఏడుస్తున్నావు?" అనగానే నాకు భయంగా ఉందత్తా అనగానే, ఏమైంది? ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మమ్మేది? అనగానే, అమ్మమ్మ చచ్చిపోయిందత్తా. అమ్మమ్మ అసలు లేవట్లేదు. ఉలుకు పలుకు లేదు. నాకు భయంగా ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అమ్మమ్మ చచ్చిపోయింది అంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అత్తా అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఏంటి? అమ్మమ్మ చచ్చిపోయిందా? మీ అత్తకి ఫోను చేశావా? అనగానే, అత్త ఫోను క లిఫ్ట్ చేయట్లేదు. అత్త బిజీగా ఉందేమో. నాకు చాలా భయంగా ఉంది అనగానే, ఏంటి? ఏంటి మీనా? ఏమైందమ్మా? అనగానే మన చింటూ ఉన్నాడు కదా! అనగానే, "ఆ! చింటూ ఉన్నాడు. అయితే ఏమైంది చింటూకి?" చింటూకి కాదు. చింటూ వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయిందంట. అక్కడ తనని చూసుకోవడానికి ఎవరు లేరు. ఆమె చచ్చిపోయిన ఆవిడకి ఏం చేయాలో తెలియక చాలా భయపడుతున్నాడు. ఏడుస్తున్నాడు. వాళ్ళ అత్తకి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట అనగానే, "ఏంటి? సుగుణమ్మ చచ్చిపోయిందా? అమ్మ చచ్చిపోయిందా?" అంటూ అనగానే అమ్మ చచ్చిపోవడం ఏంటి? ఇదేంటి వీళ్ళమ్మ ఏదో చచ్చిపోయినట్టు రోహిణి ఎందుకు అంత బాధపడుతుంది? అంటూ ఏమైంది మీనా? ఏంటి నిజంగా చింటూ చెప్పేది నిజమా? అమ్మ చచ్చిపోయిందా? అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా కూడా. ఏంటి మీనా? ఏంటి రోహిణి? అమ్మ చచ్చిపోయిందా అంటున్నావు? నువ్వు సుగుణమ్మని అమ్మలా ఫీల్ అవుతున్నావా? అంటూ అనగానే ఆహ్, అది అది అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఏం చెప్పాలో అర్థం కాక అక్కడికి వెంటనే ముందు వెనక ఏది ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ రోహిణి ఎందుకలా వెళ్ళిపోయింది? అసలు ఏంటి రోహిణి ఎందుకిలా ప్రవర్తిస్తుందని ఇంట్లో వాళ్ళంతా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ప్రభావతికైతే ఏదో అనుమానంగా ఉంటుంది. అసలు ఆ చింటూ నుంచి ఫోనొచ్చినప్పుడల్లా, చింటూని చూసినప్పుడల్లా రోహిణి ఒక స్పెషల్ అభిమానం చూపిస్తుంది. అసలు ఎందుకిలా చేస్తుంది? అంటే పెద్దింటి కోడలయ్యుండి, పెద్దింటి కూతురయ్యుండి అసలు ఇలా ఏమీ తెలియని వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన ఆ బాబుని ప్రేమగా చూసుకోవడం మానవత్వం అనుకున్నాను. కానీ ఆవిడ చనిపోయిందని తెలిసి ఎందుకింత టెన్షన్ పడింది? మీనా అంటే ఆ పేదింటి నుంచి వచ్చింది కాబట్టి తనకి ఆ పేదింటి వాళ్ళందరూ నచ్చుతారు. కానీ రోహిణి ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది? మా ఎవరికీ లేని టెన్షను ఆఖరికి మీనాకు కూడా లేని టెన్షన్ తనకెందుకు ఉంది అంటూ ఏడుస్తూ ఎందుకు వెళ్ళిపోయింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక అంతా కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ప్రభావతి చాలా అయినా అదెవరో చనిపోతే నేనెందుకు రావాలి అని అనుకోని అలా రాను అంటుంది. కానీ నోరు మూసుకొని పద. అయినా చచ్చిపోయిన వాళ్ళు దేవుడితో సమానం. చావుకి వెళ్తే పుణ్యం వస్తుంది. ప్రమాదం తప్పేమీ రాదు అంటూ ఇక ఆహ్, సుశీల అందరిని తీసుకొని వెళ్తుంది. అక్కడ చింటూని చూసి, చింటూ పరిస్థితి చూసి అందరూ బాధపడతారు. అయితే సుగుణమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఆ ఏడుపులో చుట్టుపక్కల ఎవరున్నారని పట్టించుకోకుండా, "ఏంటమ్మా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు.
చిన్నప్పుడే నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి, నా కొడుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయావంటూ ఇక అన్నీ మర్చిపోయి తన కొడుకుని ఎవరు చూసుకుంటారని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో తను ఏడుస్తున్న పద్ధతిని చూసి అందరూ షాక్ అయిపోతారు. అమ్మ అంటూ చింటూ వచ్చి రోహిణిని హగ్ చేసుకోవడం, "ఊరుకో నాన్న, ఊరుకో" అంటూ రోహిణి వారిని ఓదార్చడం చూసి, "ఏం జరుగుతుంది రోహిణి? అసలేమైంది? అసలు వాడు నిన్ను అమ్మ అని పిలవడం "అరే అమ్మ, నేను నిన్ను నువ్వు అందరి ముందు అందరూ ఉన్నప్పుడు నిన్ను అమ్మ అని పిలవద్దన్నావు కదా! పొరపాటున నేను అమ్మ అని పిలిచాను. నన్ను క్షమించమ్మా" అంటూ ఇక చింటూ అంటాడు. "ఏం జరుగుతుంది చింటూ? నువ్వసలు తనని అమ్మ అనడం ఎందుకు?" అంటే తను మా అమ్మే కాబట్టి అని చెప్పేస్తాడు చింటూ అసలు విషయం. ఇక అన్నీ జరిగిన తర్వాత, అన్నీ తెలిసిన తర్వాత ఇంకా దాచడం అనవసరం అని చెప్పేసి తన గురించిన రహస్యాలన్నీ కూడా చెప్పేస్తుంది. "నేను తప్పు చేశాను అత్తయ్య. నన్ను క్షమించండి. నేను మలేషియా నుంచి డబ్బు తీసుకురాలేదు. నా నా తండ్రి మలేషియాలో లేడు. నాకు తండ్రి లేడు. నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. మా అమ్మ సుగుణమ్మ. మా అమ్మే నాకు అన్ని దగ్గరుండి అన్నీ చేసింది. మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే నాకు ముందే పెళ్లయింది. నా భర్త చనిపోయాడు. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు. అందుకే నాకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన తర్వాత నా లైఫ్ నాకు ఉండాలి. నాకంటూ ఒక లైఫ్ ఉండాలని నేను మనోజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ నా కొడుకుని చూసుకోవడానికి మా అమ్మ ఉంది అన్న ధైర్యం నాకు ఇన్నాళ్ళు ఉండేది. కానీ ఇప్పుడు మా ధైర్యమే చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను క్షమించండి అత్తయ్య" అనంగానే రోహిణి చెంప చెల్లుమనిపిస్తుంది ప్రభావతి. ఇక మనోజ్ కూడా రోహిణిని కొట్టేస్తాడు. ఇక తర్వాత "రేయ్! ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఎక్కడున్నాము? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ముందైతే జరగాల్సిన కార్యక్రమాలు చూడనివ్వండి. అయినా పార్లర్ అమ్మ ఇన్ని విషయాలు దాచింది. ఈ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే జరగాల్సిన కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి బాలు దగ్గరుండి ఇదంతా జరిపిస్తాడు. ఇక బాలు దగ్గరుండి ఆవిడ అంత్యక్రియలన్నీ ఏర్పాటు చేస్తాడు. అంత్యక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాత చింటూని తీసుకెళ్ళి ఇంటికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత చింటూని ఏం చేయాలి? రోహిణి పరిస్థితి ఏంటి? అసలు ఏం చేయాలి అన్న ఆలోచన అందరూ తీసుకోవాలని అనుకుంటారు. అయితే మనోజు, ప్రభావతి అయితే రోహిణిని అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి ఇన్ని తప్పులు చేసిన మనోజ్‌ని క్షమించినట్టే రోహిణిని ఎప్పటిలాగే మళ్ళీ ఆ ఇంటికి రానిచ్చి రోహిణి కాపురం చక్కదిద్దేలా సత్యం చేయబోతున్నాడా? మరి దానికి మనోజు ఇంకా ప్రభావతి ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఇలాగైనా సుగుణమ్మ చావుతో చింటూ తన కన్న కొడుకు అన్న విషయం అందరి ముందు బయట పెట్టాలని రోహిణి ఇక ఏ టెన్షన్ లేకుండా అందరి ముందు ఒక మంచి ఆడదానిలాగా, మంచి తల్లిలాగా నిరూపించుకోవాలి అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.